హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఏం చేస్తున్నావు? బొట్టు పెట్టుకుంటున్నావా? ఎలా పెట్టుకుంటున్నావు? ఎలా? ఉంది నేను పెట్టనా? నేను పెట్టనా? ఎట్లా పెట్టుకోవాలి? తీసుకుని పెట్టుకో. ఎక్కడ పెట్టుకుంటారు? నాకు పెడతావా? ఎక్కడ పెడతావు? నాకు చేతికి కాదు కదా పెట్టు. డోర్లకు కూడానా? ఓహో గ్రేట్. నువ్వు ఇంకెక్కడెక్కడ వేస్తారు? పెయింట్ ఎక్కడెక్కడ వేయాలి? ఇంకా ఈ రూమ్లో వద్దులే, ఈ రూమ్ బాగానే ఉంది. ఇక్కడే ఈ గోడకే చెప్పు. అది అక్కడ పోయినట్టుందిగా కొంచెం వెనకాల చూడు, అక్కడ చూడు, వెనకాల నీ వెనకాల. పెయింటింగా? ఇంకా ఎక్కడెక్కడ వేయాలి పెయింట్స్? నాకు ఇస్తావా? నాకు వద్దులేమ్మా. నేను వేయాలా? ఎక్కడ వేయాలి? ఎక్కడ వేయాలి? ఇది నాది క్లిప్ ఇచ్చే జుట్టుకు పెట్టుకోవాలి. ఇచ్చి అనుకుంటున్నావా? ఇది ఇక్కడ వేయాలి అమ్మా. అన్ని వేషాల్లో పెయింటర్ వేషం కూడా ఉంది మా పాప దగ్గర. పెయింటింగ్ కూడా వేసేస్తుంది. వాల్ పెయింటింగ్ ఇంకా ఎక్కడెక్కడ వేయాలి అని అడిగితే నా మొహంకి కూడా ఎత్తుమంట. నా మొహం దగ్గరికి తీసుకొచ్చి ఇలా అంటుంది. దితిగాడు మరి మేకప్ వేసుకుంటే మొత్తం మీదలా అయిపోద్ది, సఫికేటింగ్గా ఉంటుందిరా. వద్దురా, పెయింటింగ్ కూడా వద్దురా నాకు, ప్లీజ్ రా. దీనికి ఫోన్ ఇవ్వం కదా మేము. ఇలా ఆడుతున్నట్టు యాక్షన్ చేసి ఏం చేస్తుంది తెలుసా? అదే చూడండి ఎలా చూస్తున్నారు. నాన్న ఫోన్లో ఏం చేస్తున్నాడా అని చూస్తుంది. నాన్న ఫోన్లో ఏం చేస్తున్నాడా అని యాక్షన్ మళ్ళీ ఆడుకుంటున్నట్టు. పడిపోతుంది, ఇది పడిపోతుంది. నాన్నకి ఎంత మసాజ్ చేయి. ఇలా అలా అవుతూ ఇలా దగ్గర నుంచి అనాలి. కొరియర్ రాగానే వచ్చి కూర్చుంది. కావాలా? ఇంత చిన్న బ్యాట్కి ఇంత పెద్ద కవర్ ఇచ్చారు. దీనికి ఏం చార్జర్ ఇచ్చారు. అడాప్టర్ ఒకటి మనం పెట్టుకోవాలి. రిజిస్టర్ వారంటీ. హలో ఎక్కడికి? అక్కడ చెత్త కవర్ కోసమా? భయపెట్టేసింది. వెళ్తున్నాను. వెళ్ళిపోయావా? దోమ వెళ్తున్నట్టు కనిపిస్తే అలా వెళ్ళి ఇలా కొడుతుంటది. ఇప్పుడు దోమ కొడుతూ ఉంది పాపం. నుంచో వస్తున్నావు రావట్లేదు. అక్కడ ఉంటుందంట, ఆ బండ మీద ఉంటుందంట. చెయ్యి. నాన్న ఎక్కడ చెప్పాడు? నుంచోవచ్చు. అదే ఆ బండ మీద నుంచో. అదే ఇక్కడ కదులుతున్నావు ఏంటి? ఇది కాదు, అదే అక్కడే. ఇక్కడ మాకుంది, ఇక్కడ ఉంటావా? చూపించిన బండల మీద తప్పించి అన్ని బండలు తిరుగుతుంది. తిప్పి పెడుతున్నావురా నువ్వు. వావ్.
డ్యూటీ పుట్టిన దగ్గర నుంచి మేము మ్యాక్సిమం అన్నీ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ప్లేసెస్ మాత్రమే వెళ్ళాము. ఎంత వర్క్ ఉన్నా కానీ, ఎలాంటి వర్క్ ఉన్నా కానీ మ్యాక్సిమం ఇంతే డిస్టెన్స్ మేము ట్రావెల్ చేసింది ఇప్పటివరకు. ఎక్కువగా సిటీలో లాంగ్ డిస్టెన్స్ అసలు ప్లానే చేయలేదు. వేరే ఊర్లో వెళ్ళాం కానీ సిటీలో మాత్రం ఎక్కువసేపు వెళ్ళలేదన్నమాట. అంటే ఇంకా ఇక్కడ ఏంటంటే కార్ బెడ్ వేయడానికి అలా కూడా ఏం లేదు, అంటే ఇంకా వేయలేం కదా, అందుకని చెప్పి ఇంకా తనేమో చేతుల్లో ఉండదు ఎక్కువసేపు, అందుకని ఎక్కువ డిస్టెన్స్ ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. అండ్ ఇన్ కేస్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అనుకున్నా కానీ కంపల్సరీ తనకు కావాల్సినవి అన్నీ తీసుకుని వెళ్తున్నాను, ఇంట్లో కుక్ చేసుకుని అలా. మేము వెళ్ళేది బేగం బజార్కే, కానీ సిటీ ఆల్మోస్ట్ తిరిగామన్నమాట ఈరోజు. ఎక్కడెక్కడి నుంచో వెళ్ళిపోయాము. ఇంకా ఎట్లాగో ఈవినింగ్ టైంకి వద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము, అందుకని చెప్పి అలా అలా వెళ్తున్నాము. ఇంకా మధ్యలో ఎలాగో డ్యూటీ కోసం కుక్ చేసుకుని వెళ్ళాను, అందుకని దానికి ఎలాగో దూరం ఉంది కదా అని చెప్పి తినిపిస్తూనే తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు. వెళ్తూ ఉంటే ఇంకా అన్నీ కనిపిస్తుంటాయి కదా కొత్త కొత్తగా, దానికి చాలా ఇష్టం అనమాట. అలా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు. షాప్లో మాత్రం అసలు అమ్మో ఒక చోట లేదు, వచ్చేసారు మాకైతే. మనుషులు ఎక్కువ కనిపిస్తున్నారని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. బాగుందా? ఈ షాప్కి వెళ్ళిన రీజన్ అయితే మెయిన్ రిటర్న్ గిఫ్ట్ కోసం, కానీ ఇంకా దాంట్లో యాడ్ చేసే కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఇక్కడే దొరికాయి. ఇంకా రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్కి కవర్ కావాలి, ఇక్కడ ర్యాప్ కావాలి, ఈ ర్యాప్ కూడా ఇక్కడే తీసేసుకున్నా, డ్యూటీ పట్టుకుంది కదా ఇవే. నాన్నకంటే ఇచ్చేయమ్మా, ఇప్పుడు దాకా చాలా కష్టపడి వచ్చింది పాప. ఒకటి ఇవ్వా అవే ఇవ్వా, తీసుకో నాన్న తీసుకో. ఇది అంట ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా 75. ఇదా ఇదా ఇదే ఇదే మళ్ళీ ఇదేగా ఆశ. నేను అది తగిలింది అనుకున్నా పెన్ను పడితే. మళ్ళీ ఇదా ఎన్నిసార్లు మారుస్తావురా? ఇది ఇప్పుడు ఇదే, ఇది తీస్తే అది, అది తీస్తే ఇది. ఓకేనా? అదే మళ్ళీ అదే. అయ్యయ్యో అప్పుడు గుర్తు రాలేదు మళ్ళీ ఇప్పుడు. ఓకేనా? ఫైనల్ అయ్యింది ఇప్పుడు. ఇదే మరి ఇదే రేపు ఏమి ఇబ్బంది కష్టం ఇవ్వను, అది ఇవ్వను. అది లేదు ఇది లేదు, అది లేదు ఇది లేదు. ఆడుకుంటున్నావు మమ్మల్ని అప్పటి నుంచి. ఇది ఇది అంటావు, ఇది ఇస్తేనే అది అంటావు, అది ఇస్తే ఇది అంటావు. ఆ పేపర్ ఇవ్వు, ఆ పేపర్ పెద్దది, పెద్ద పేపర్. నేను ఇందులో బొమ్మ పెట్టేస్తాను వాళ్ళు. ఇందులో ఏం బొమ్మ లేదు, ముందు మనం రాసుకున్నాం కదా. నీకు తెలుసా? అవునా? ఇదియా? అందులో ఉంది పెట్టి నాగలి, అందులో కూడా ఉన్నాయి. హాయ్ ఇవ్వు పేపర్ ఇవ్వు, నాకు ఇవ్వు. థ్యాంక్ యూ. అది కూడా ఇవ్వు, అది కూడా ఇస్తావా? ఇవ్వు ఇవ్వు ఇచ్చు. ఇవ్వరా? ఇదే ఇచ్చే. ఇవ్వవా? నేను చదువుకోవాలి మరి, నువ్వు ఫాస్ట్గా పట్టుకెళ్ళి. అటాక్ అటాక్ డ్యూటీ నాన్న మీదకే. అదేంటది? ఫైర్ ఫైటర్. ఫైర్ ఫైటర్ ఇది, అది ఓకే నాన్న. ఇది
ఇది చెట్టు. చెట్టు ట్రీ. చెట్టు ట్రీ. అలా ఉంటుందా చెట్టు? బయట వేరేలా ఉంటాయి కదా. ఫైర్ ఫైటర్ ఆయన. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆయన వచ్చి వాటర్ వేస్తాడు, వాటర్ కొడతాడు, అప్పుడు ఫైర్ అంతా పోతుంది, తగ్గిపోతుంది. అది రిఫ్రిజిరేటర్. అది రెఫ్రిజిరేటర్. ఇది ఫైర్ ఫైటర్. నాన్న నువ్వే చెప్పు, అమ్మ చెప్తే నాకు అర్థం కావట్లే. ఇది అది మైల్ రాయి. ఇది మైల్ స్టోన్. ఇది మైల్ స్టోన్. ఆయన ఫైర్ ఫైటర్. ఇంకోటి ఉంది చూడు, చూడు. ఇది కారు. కార్. కారా? అది మైల్ రాయి. అది ఫైర్ ఫైటర్. అది కార్. ఇది ట్రీ, చెట్టు. ఇది రోడ్. బండ్లు రోడ్డు మీద వెళ్ళాలి. రారా ఒరే, ఇటు రారా చిట్టిగా. నీకు దెబ్బ తగిలించుకోకుండా రావడం కూడా తెలుసు. వెరీ గుడ్.